హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే మేము చాలా డబ్బులు కట్టి మోసపోయామండి ఆన్‌లైన్ వర్క్‌లో. మీరు కూడా అలా మోసపోవద్దు అని ముందు జాగ్రత్తకి ఈ వీడియో నేననేది చేస్తున్నాను. ఏంటంటే అమెజాన్ కంపెనీ నుండండి మనకి హైదరాబాద్ గ్రూప్ జాబ్స్ ఉంటాయి కదండీ! అందులో మాకొక అతను మెసేజ్ చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్‌లైన్ వర్క్ అని. మేము అది నిజమే అనుకోని మేము కూడా వాళ్ళకి కాల్ చేసాము. వర్క్ ఏంటి అని. అమెజాన్‌లో అంటే మనకి ఆర్డర్స్ ఉంటాయి కదండీ! ఇప్పుడు ఏంటంటే పండుగ సీజన్స్ కాబట్టి ఆఫర్స్ ఇస్తారు కదా! ఆఫర్ టైంలోనే ఈ వర్క్ అనేది ఉంటుంది. జస్ట్ మనం వాళ్ళొక డేటా పంపిస్తారు. ఆ డేటాకి మనము మెసేజ్ చేయడం. ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్‌ని మనం వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలంట. అలా ఒక మెంబర్‌కొచ్చేసి ₹30 అన్నారు. అలా 100 మెంబర్స్‌కి చేస్తే 3000 వస్తుంది. అది కూడా విత్ 1 అవర్‌లో కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు డైలీ 3000 వరకు ఎర్న్ చేసుకోవచ్చండి. ఒక ఐడీ తీసుకుంటే అని చెప్పారు. ఓకే అండి. అయితే మామూలుగానే ఉంది గదా వర్క్. ఓకే మేము చేస్తాము అని మేము అన్నాము. అయితే ఇన్వెస్ట్‌మెంట్ ఏం లేదు అని అన్నారు ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత ఏమన్నారు అనంటే అలా మీరు ఐడీ యాక్టివేషన్ చేసుకోవడానికి ₹584 ఉంటుంది. అది సెండ్ చేస్తే మీకు ఐడీ నంబర్ కూడా వస్తుందండి. ఇమ్మీడియేట్‌లీ మేము వర్క్ కూడా మీకు ఇప్పుడు ప్రొవైడ్ చేస్తాము అంటే మేము అంటే వాళ్ళు జెన్యూన్‌గా మాకు అన్నీ చూపిచ్చారు. వాళ్ళ ఇన్‌కమ్ ప్రూఫ్స్ అవన్నీ చూపించే వరకు మేము నిజమే అనుకోని జెన్యూన్ అనుకున్నాము. నేను అడిగాను కూడా 1కి 4 సార్లు ఇది ఫేక్ అయితే కాదు కదండీ అంటే, కాదండి ఒక బ్రదర్‌గా నేను చెప్తున్నాను. ఇది ఫేక్ కాదు. రియల్ అండ్ జెన్యూన్ కంపెనీ అని చెప్పారు. ఓకే. మేము డీటెయిల్స్ అడిగితే లేదండి ఇది జస్ట్ వర్క్ ఫ్రమ్ హోమే కదా! మనకి అమెజాన్ వాళ్ళు మనకి ఆఫర్స్ పెడుతూ ఉంటారు కదా! అది ఉన్నప్పుడే చేసుకోవాలి. ఇప్పుడు మనకి జనవరి 1 అండ్ సంక్రాంతి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా! అప్పుడే ఉంటుంది ఇది సీజను. ఇక్కడ 4 ఆఫర్స్ మాత్రమే ఉన్నాయి. 4 వేకెన్సీసే ఉన్నాయి అని మమ్మల్ని అంటే వాళ్ళు మాటల రూపంలో కన్విన్స్ చేసేసి మనకి మాటల్లో పెట్టేసి వాళ్ళు ఏం చేశారంటే ఐడీ తీసుకోండి ఇంకా వేరే వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు అని అంటే మేము ఏం చేసామంటే ఓకే మనకి ఎలాగో వర్క్ అవసరం ఉంది కాబట్టి ఓకే అని అప్లై చేస్తాము చెప్పండి ప్రాసెస్ అన్నాము. అయితే ఫస్ట్ ఏం చెప్పారు వాళ్ళు ₹584 మీరు పంపిస్తేనే మీ ఐడీ యాక్టివేషన్ అవుతుంది. అప్పుడే మీకు వర్క్ అనేది ఇస్తాము ప్రొవైడ్ చేస్తామంటే ఓకే అని మేము ₹584 సెండ్ చేసాము. మేము స్క్రీన్ షాట్ పెట్టండి అన్నారు. పెట్టాము. పెట్టిన తర్వాత మాకు 30 మెంబర్స్ వరకు పంపించారు. ఈ 30 ఇమ్మీడియేట్‌లీ చేయండి. చేసి మీకిప్పుడు మనీ గూడా 3000 వచ్చేస్తుంది అని చెప్పారు. అమెజాన్ నుండి ఆఫర్స్ అనేది ఇచ్చారు. ఒక లింక్ గూడా ఇచ్చారండి. అది జస్ట్ మనం 30 మెంబర్స్‌కి మామూలు మెసేజ్ చేయాలి. ఆ లింక్ ఫార్వర్డ్ చేయాలనమాట వర్క్ అనేది. అయితే ఫాస్ట్‌గా చేయండి. మీకు ఇమ్మీడియేట్‌లీ ఒక 1 అవర్‌లోనే మీకు అమౌంట్ కూడా వచ్చేస్తుంది 3000 అని మాకు తొందర పెట్టారు. ఓకే. నిజంగానే వస్తుంది అని ఎవరికైనా డబ్బులంటే ఆశే కదండీ! అందుకని మేము ఫాస్ట్‌గా వర్క్ కంప్లీట్ చేశాము. తర్వాత మేము అతనికి కాల్ చేసాం. సార్ మీకు సెండ్ చేసాము చూడండి. ఆల్రెడీ 30 మెంబర్స్‌కి మెసేజ్ చేసేసామంటే ఓకే అండి. 15 మినిట్స్‌లో మీకు మనీ వస్తుంది అని చెప్పారు. తర్వాత 15 మినిట్స్ తర్వాత కాల్ చేసి మీరు ఇప్పుడు ఇమ్మీడియేట్‌లీ ఒక 500 సెండ్ చేస్తేనే మీకు అమౌంట్ అనేది వస్తుందండి. చార్జెస్ ఉంటాయి కదా! ఆ 500 మీరు పంపిస్తేనే మీకు మనీ అనేది ఇప్పుడు వస్తుంది అని తొందర పెట్టారు. అది కూడా నైట్ 9:00 అండి. అంటే ఇలా మనకి అర్జెంట్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. మనం ఇక్కడ మోసపోవడానికి ఏంటంటే మనకి 3000 వస్తుంది అనే మోటివేషన్‌లో మనం 500 కాదు 1000 అడిగినా అప్పుడు పంపిస్తాము. ఎందుకంటే మనకి 3000 వస్తుంది. మనకి బెనిఫిటే కదా! అని మనం వర్క్ ఇస్తారనే నమ్మకంతో మనము వాళ్ళకి ఎలా అయినా వాళ్ళకి పంపిస్తాము. అది ఇక్కడ మనం చేస్తున్న మిస్టేక్ అండి. అది మేము నైట్ అయితే నేను 500 పంపియలేదండి. నాకప్పుడు డౌట్ వచ్చిందండి. ఆల్రెడీ ₹584 అని అసలు ముందు ఏం చెప్పలేదు. నో ఇన్వెస్ట్‌మెంట్ అన్నారు. ₹584 ఐడీ అంటే ఓకే. ఐడీ కోసం కదా! రిజిస్ట్రేషన్ ఫీజ్ అంటున్నారు కదా! అని పంపించారు. కానీ మళ్ళీ నెక్స్ట్ టైమ్స్ రెండోసారి వాళ్ళు 500 అన్నప్పుడే నాకు డౌట్ వచ్చిందండి. నేను ఇంక 500 అనేది నా దగ్గర లేకుండే నేను సెండ్ కూడా చేయలేదు. ఇమ్మీడియేట్‌లీ ఆయనకి కాల్ చేసి మీరు ముందు ఎందుకు చెప్పలేదు? మీరు ముందే చెప్పింటే నేను మా వారికి చెప్పేదాన్ని కదా! అని నేను ఆల్రెడీ వాయిస్ రికార్డులన్నీ అతనివి రికార్డ్ చేసుకున్నాను నేను. ఒకసారి నేను వాయిస్ రికార్డ్ కూడా ఇక్కడ పెడుతున్నాను. ఒకసారి మీరు వినండి. హలో! హలో! చేయమంటారా? మీరే లేట్ ఇంక నాదేం లేట్ లేదు. లేదండి. నా దగ్గర డబ్బులు లేవు. మీరు ఆలోచించండి. ఫస్టే నాకు ఈ విషయం మీరు ముందు చెప్పలేదు. అవునా? ఓకేనండి. నేనో మాట చెప్తాను వినండి. ఓకేనా? చెప్పండి. అదే సార్. హాఫ్ పేమెంట్ చేసి పెడతాను. హాఫ్ పేమెంట్ మీరు రెడీ చేసుకుంటారు. ఇప్పుడు పేమెంట్ అవుతది మనకొక 10 మినిట్స్‌లో. ఓకేనా? ఏం హాఫ్ పేమెంట్? హలో! చెప్పండి.
ఆ పేమెంట్ అంటే నేను 250 అయితే నేను అరేంజ్ చేస్తాను. 250 మీరు అరేంజ్ చేసుకొని ఒక 10 మినిట్స్‌లో మీకు లేదన్నా. పేమెంట్ ఇప్పుడు మీరు ఇందాకేమన్నారు ఒక బ్రదర్‌గా అన్నారు. నేనొక సిస్టర్‌గా చెప్పండి చెప్తున్నా మేడం. చెప్పండి. ఆలోచించుకోండి. లిసన్ టు మీ. ఇప్పుడు ఓకేనండి. ఎవరు లేరు ఇంట్లో. మనీ ఖచ్చితంగా మీ దగ్గర నుంచి రావాలి. అది యాక్చువల్ ₹500 ఓకేనండి. ఓకే. ముందే పర్లేదు. చెప్తున్నాను. ఈ ఓకే. నంబర్‌కి నాకొక 500 మీరు వెయ్యండి. వేస్తే నేను వాళ్ళకి వేసేస్తాను. నాకు ఎలాగో పేమెంట్ అవ్వగానే మీకు డైరెక్ట్ నాకు 500 కాదు కాదు. 1000 చేయాల్సిందే. వేస్తాను. సార్ గారితో ఓకేనా? మాట్లాడి 250తో చేపిస్తా అని చెప్పేసి. 250 నాకు కూడా నాకు కాదు. ఓకేనండి. మరి ప్లీజ్ పేమెంట్ ఇగో సార్ నేను గారికి స్క్రీన్ షాట్ పంపించేసి పెడతానండి. నా ఓకేనా? 250 రెడీ బ్యాలెన్స్ చేసుకోండి. లేదు. ఒక్క 250 నిమిషం అయితే వినండి. నేను మాత్రం ప్లీజ్ మీ నా పేమెంట్ మాట అయితే నాకు వినండి. 250 చేయండి అంటున్నా. నా దగ్గర బ్యాలెన్స్ లేదు. ఒకసారి మీకు చూపిస్తాను నా ఆహా! అకౌంట్‌లో ఓకే. ఎంతుందో. నేను ఓకే. ఓకే. ఇందాక కూడా అది మా వారికి రిక్వెస్ట్ చేసుకొని మరీ తీసుకొని వేశాను. అది మీరు నాకు ముందే చెప్పినా నేను 1000 అన్నా తీసుకునేదాన్ని. అవునా? నేను కావాలంటే మీరు లైన్‌లోనే ఉండండి. నేను స్క్రీన్ షాట్ పెడతాను. వద్దు అటువంటిదేముంది. అటువంటిదేమొద్దండి. అటువంటిదేమొద్దు. ఇప్పుడు అడిగినప్పుడు తప్పుగా ఉంటది. మీ పేమెంట్ అనేది మామూలుగా ఉంటది. ఓకేనండి. అది హోల్డ్‌లో పెట్టేసి ఉంచుతారు. యాక్చువల్‌గా 250 అన్నా చేసుకోమని చేసి పెడతాను అంటున్నారు సార్ గారు. అందుకనే. నా నంబర్‌కి అది చేయాల్సింది. సార్ గారు ఓకే. నేను పర్లేదండి. మీరు ఆల్రెడీ ఏ మీకు నంబర్‌కి చేయమంటే ఆ ఇప్పుడు మీరు నంబర్‌కి కట్టిన చేస్తాను. 584 నేను మీకు ఫార్వర్డ్ చెప్పాను. ఎందుకంటే మీరు కస్టమర్ కేర్‌కి మీరు చేసి మొత్తం అది కూడా టీమ్ లీడర్ నేను కదా నేను. ఓకేనా? నా తరపున వచ్చింది మాత్రం మీకు డైరెక్ట్ కంపెనీ నుంచి మీకు వచ్చేస్తదనమాట. ప్లస్ మీ ₹3000 ₹3000 కరెక్టే. నాకు ఆలోచించుకోండి. మీరు అందుకే నేను అడిగేది. ఆ విషయం అప్పుడే చెప్పింటేనే తీసుకో. ఇప్పుడు మా వారు ఫోన్ అది అలో టీమ్ ఉండదు. లీడర్ ఇప్పుడు నేను చార్జెస్ ఉంటాయండి. చెప్పడానికి కూడా ఎవరు కుదరదు. అది మీరు ఆలోచించుకోండి ఒక మాట్లాడి బ్రదర్‌గా మీరు గూడా. మేనేజర్ ఆ ఎందుకంటే కంపెనీ కోసం ఇప్ చెప్పేసి అది చెప్పకుండా ఉంటారనమాట. అందుకనే మీకు తెలియదేముంది. ఇప్పుడు మీరు బ్రదర్ అన్నప్పుడు నాకు ముందు చెప్పాలి గదండీ ఓకే. ఇన్ఫర్మేషన్. ఓకే. అవునా? ఒక ₹250 అరేంజ్ చేసుకోగలవా ఇప్పుడు? లేదు అన్న. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఓకే. బయట ఎవరికీ పర్వాలేదు. నో ప్రాబ్లమ్. వెళ్ళలేను. ఇక్కడ మీరు పక్కన గూడా మార్నింగ్ ఎవరు అనేది ఉండరు. మాత్రము ఆ 2 పేమెంట్‌లు వరకు కలిపి ఫార్వర్డ్ చేపిస్తా నేను. మీరు కట్టుకోకపోయినా పర్వాలేదు. ఓకేనా? పేమెంట్ మొత్తం హోల్డ్ మీద సార్ గారు మార్నింగ్ మీకు కాల్ చేస్తారు డైరెక్ట్‌గా. ఓకేనా? కాల్ చేసినప్పుడు మీ పొజిషన్ ఏదో చెప్పండి. ఓకేనా? ఓకే. ఒకసారి నేను కాల్ చేస్తాను. కాల్ చేసినప్పుడు కాన్ఫరెన్స్ కలుపుతాను మార్నింగ్. ఒకసారి మీరు నాకు కాల్ చేపిచ్చండి. ఓకేనా? నేనే చెప్తాను మాట్లాడతాను. ఓకే? సరే. కానీ ఏం ఇప్పుడు మళ్ళీ చెప్పకూడదండి. పేమెంట్ ఓకే? చేయించండి. ఇప్పుడు పేమెంట్ చేయిస్తేనే మీరు గదా! నాకు మాత్రం గూడా నమ్మకం ఓకే. వచ్చేది. యూ నేను గూడా డోంట్ మా వరీ వారికి ఎవ్రీథింగ్. మీ చెప్పుకోవడానికి పేమెంట్ మాత్రం ఏముండదండి. ఓకేనా? మీ పేమెంట్ ఫార్వర్డ్ చేపిచ్చే బాధ్యత నాది. ఓకేనా? మీరు ఇందాక గూడా అదే అన్నారు. 15 నిమిషాల్లో వస్తాయి ఓకేనండి. మీకు అని ఓకేనండి. అన్నారు. ఓకే. అవునా? ఓకే. 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 ఓకే మేడం. ఓకే. మీరు ఏయిస్తే మాకు కూడా నమ్మకం వస్తది. ఇప్పుడు మా వారికి గూడా నేను మేడం రేపొచ్చిన మీ దగ్గర తర్వాత పేమెంట్ రెడీగా ఉందని చూపించుకోవచ్చు. అర్థమైంది. ఓకేనా? ఓకే. హ్మ్. మార్నింగ్ నేను కాల్ చేపిస్తాను. మార్నింగ్ మీరు 7:00 మీరు రెడీగా ఉండండి. ఓకే? ఓకే. ఓకే. వెరీ గుడ్. విన్నారు కదండీ! అతనేమన్నాడు నాకు మార్నింగ్ కాల్ చేయిస్తాను అని చెప్పారు వాళ్ళ సార్‌తో. మీ ప్రాబ్లమ్ ఏంటో మా సార్‌కి చెప్పండి. మా సార్‌తో మాట్లాడిస్తాను నేను కాన్ఫరెన్స్ కాల్ పెట్టి అని చెప్పారు. ఓకే అని నేను పెట్టేశాను. తర్వాత నేను కొద్దిసేపు ఆలోచించుకున్నాను. ఆలోచించుకొని నాకసలు ఇతను ఐడీ నంబర్ పెట్టలేదు, పాస్వర్డ్ కూడా ఏం పెట్టలేదు గదా! అని నేను ఒకసారి అతనికి రిటర్న్ కాల్ చేశాను. నాకు ఐడీ నంబర్ మీరు సెండ్ చేయలేదు గదండీ! ఒకసారి నాకు ఐడీ నంబర్ సెండ్ చేయండి నాకు వాట్సాప్‌కి అని అన్నాను. అప్పుడు నేను మళ్ళీ మాటలనేది అతనివి వాయిస్ రికార్డ్ చేశాను. అది కూడా ఇప్పుడు మీకు వీడియోలో పెడుతున్నాను. ఒకసారి వినండి. హలో! చెప్పండి మేడం. అదే సార్ మీరు ఐడీ నంబర్ పెడతా అన్నారు. పెట్టలేదు గదా! పెడతాను చూడండి ఒకసారి. ఓకేనా? ఓకే. అదే నేను మా బాబాయ్‌కి చెప్పాను. మా బాబాయ్ ఉంటాడు సంగారెడ్డిలో. హలో! పెడతాను చూడండి ఒకసారి. ఓకే? పెట్టండి. నాకు మనీ పంపియండి సార్ ఇప్పుడు. స్క్రీన్ చార్జెస్ అనేవి మీరు కట్టేసేయండి. మీకు అంత నమ్మకం లేకుండా ఎలా చేస్తున్నారు ఓకే. ఓకే. చెప్పండి? మీకు ఐడీ నంబర్ అయితే పెడతాను మాత్రము. టీమ్ చార్జెస్ మాత్రం మీరు మొత్తం రెడీ చేసుకోండి. ఓకేనా? మీకు ఐడీ నంబర్ మాత్రం పెడతాను చూడండి. ఓకే? ఆహా! లేదు. మీరు రూ. 584 రిటర్న్ అయినా పంపియండి. లేకుంటే ఐడీ పెట్టకున్నా పర్లేదు. ఎందుకంటే ఇది ఫేక్ అంటున్నాడు మా బాబాయ్ మళ్ళీ. తీసుకున్న వాళ్ళ పేమెంట్స్ అందరూ అందరు పిచ్చి వాళ్ళందరూ. ఆ! ఓకే. ఏ నేను కూడా క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎవర్ జెన్యూన్ కంపెనీ. ఫర్ ఎవర్‌ది నేను కూడా చేసి పెట్టమంటే పెట్టనా? నేను కూడా పెడతాను కావాలంటే. మెయిల్‌లోకెళ్ళి నేను కూడా క్రియేట్ చేయగలుగుతాను. నాకు కూడా వచ్చు. నాకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మీరేమైనా నాకు ఫేక్ చేస్తే నేను ఆల్రెడీ నాకు 1,20,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. వినయ్ కూడా నాకు బ్రదరే అయితారు తెలుసా? ఒకసారి మీరు ఆలోచించుకొని నన్ను ఫేక్ చేయాలని చూస్తే మాత్రం బాగుండదు. ముందే చెప్తున్నాను. ఒక 500కి మీరు ఇంత ఆలోచిస్తున్నారు అని అంటే ఎలా అండి చెప్పండి? 500 మీరు కట్టి కూడా నాకు పేమెంట్ ఎయ్యొచ్చు. నేను మీకు వేస్తానని కూడా చెప్తుంటే కూడా మీరు నమ్మట్లేరు నన్ను. హలో! కాల్ కట్ అవుతుంది మీది. హలో! కాల్ కట్ అవుతుంది. ఎందుకని?
మీకు కాల్ కట్ అయింది. సిగ్నల్ ప్రాబ్లమ్ అండి ఐ థింక్. నో, నో, నో. సిగ్నల్స్ ఉంటాయి మాకు బానే. ఆల్రెడీ నేను అన్నీ రికార్డ్ చేశాను. మీ మాటలు కూడా నా దగ్గర రికార్డింగ్ ఉన్నాయి. మీరు నాకు మాత్రం ఫేక్ చేస్తే బాగుండదు చెప్తున్నా నేను. మేడం మీకు పేమెంట్ పంపించే బాధ్యత నాది. మార్నింగ్ నాకు 7:00 కాల్ చేయండి. మీకు పేమెంట్ రాకపోతే నన్ను అడగండి. ఓకేనా? నేను సార్ గారితో మాట్లాడి మీరు పేమెంట్ చేయించిన పరే నేను కట్టిన తర్వాత నాకు 500 రూపీస్ అగస్ట్ చెప్పించండి. నేను చేసి పెడతాను. ఓకేనా? ఇందాక దాకా చేసుకోమన్నప్పుడు మీరు చేసుకోలేదు. ఓకే? కాదు నాకు ఐడి నెంబర్ ఇంకా పంపించలేదు. మీరు ఐడి నెంబర్ పంపించండి. మీకు ఐడి నెంబర్ అయితే ఇప్పుడు పంపిస్తారు. ఓకేనండి? ఓకే. ఓకే, మీరు ఒక్క నిమిషం ఆగండి. ఫాస్ట్ 500 అగస్ట్ చేపించండి చాలు అంతే. ఓకే? మీకు కాదండి, మీరు 500 చేయించిన నేను 1000 పంపిస్తారు. నాకు మార్నింగ్ షార్ప్ 7:00 నాకు కాల్ చేయండి. ఓకే? ఓకే, ఇప్పుడు ఐడి నెంబర్ పంపించండి. ఐడి నెంబర్ పంపిస్తానండి. ఓకే. ఐడి నెంబర్ అందుకో 500 రూపీస్ కోసం ఐడి నెంబర్ ఆపేది. అందుకు ఆపదు లేదు పంపించేవాడిని ఎప్పుడు. అలా కాదండి, మీరు జస్ట్ 500కి ఇంత ఆలోచిస్తున్నారంటే ఎలా అండి? యూట్యూబ్ ఛానల్ అండి, నాకు ఆల్రెడీ 1,20,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు తెలుసా. మీరు ఫేక్ ఏదైనా చేస్తే నాకు ఆల్రెడీ సంగారెడ్డి మా డిఎస్పీ మా బాబాయ్ ఆయనకు ఆల్రెడీ ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాను నేను. చూసారు కదా ఫ్రెండ్స్, మార్నింగ్ 7:00 కాల్ చేస్తాను అని వాడు నన్ను మాట్లాడనివ్వకుండా వాడు ఎలా మాట్లాడుతున్నారో మీరే విన్నారు కదా మొత్తం వాయిస్ రికార్డులో. మార్నింగ్ నేను 7:00 కాల్ చేస్తాడు, అసలు కాల్ పికప్ చేయలేడు. నేను ఉదయం నుండి చాలాసార్లు ట్రై చేశాను కానీ వాడు కాల్ మాత్రం పికప్ చేయలేడు. వాట్సాప్కి మెసేజ్ చేశాను, అవి చూశాడు కానీ నేను వాయిస్ రికార్డ్ పెట్టాను. వానికి చాలా అంటే తిట్టాను బాగానే. నేను వానికి మెసేజ్ చేశాను. వాడిని ఆ గ్రూప్లోకి వెళ్ళి కూడా నేను రిమూవ్ చేయించేశాను. ఎవరైతే అడ్మిన్ ఉంటారో అతనికి మెసేజ్ చేసి అతని ద్వారా నేను అతన్ని రిమూవ్ చేసేసాను. కానీ మీకు ఇలా ఈ నెంబర్ కూడా నేను మీకు ఇప్పుడు నెంబర్ కూడా అతనిది ఇస్తున్నాను. మీకు ఎవరైనా ఇలాంటి వాళ్ళు తగిలితే మాత్రం మీరు ఎక్కడ అమెజాన్ అని ఫ్లిప్కార్ట్ అని అండ్ ఇంకా మీషో అని ఏదైనా ఇలా వచ్చి కాపీ పేస్ట్ చేయాలి, ఇలా వర్క్ ఉంటుంది, ఇలా ముందు మనీ పే చేయాలి అని ఎవరు చెప్పరు. తర్వాత మన దగ్గర మనీ తీసుకుంటారు. మీరు ఇలాంటివి నమ్మి మోసపోకండి. ఓకేనా? నేను ఇది ఎందుకు మీకు చెప్తున్నాను అంటే నేను మోసపోయాను. 584 రూపీస్ పెద్ద విషయం కాదు, కానీ అది ఒకప్పుడు మన దగ్గర లేనప్పుడు ఆ 584 రూపీస్ ఇలా ఒక్కొక్కరి దగ్గర తీసుకుంటూ అతను ఎంతో మంచిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. మోసం చేసే వాళ్ళు అంటే మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేస్తూనే ఉంటారు. మీరు మాత్రం నమ్మకండి. మీరు మాత్రం ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది మోసపోతున్నారండి ఈ ఆన్లైన్ వల్ల. ఎక్కువ మందికి మీరు నాకేం కామెంట్ చేయకున్నా పర్లేదు, కాకపోతే ఏంటంటే మీరు మిగతా వాళ్ళకి షేర్ చేయండి. ఎవరు అంటే మోసపోవద్దు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని చేస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి.